అతని ప్రవర్తనలో ఏమిటో గొప్పతనం, ఏంటో ప్రత్యేకత, అతని క్వాలిటీస్ 2-3 మాటలు చెప్పాలి. ఆమె తనకి ఇంతగా ఆతిథ్యం చేస్తా ఉంది కదా. మీరు తర్వాత చదువుకున్న వచనాలన్నీ కూడా సుమారుగా 14 వరకు చదువుకోవాలి. ఏది 2వ రాజులు 4వ అధ్యాయం 9 నుంచి 14 దాకా. ఆ సంభాషణలో అప్పుడు ఎలీషా అనే దైవజనుడు తన పరిచర్ను అడుగుతాడు. ఆమె పాపం ఇంతగా శ్రమ పడుతుంది, ఆతిథ్యం చేస్తుంది, అద్దద్దులాడుతూ చూస్తుంది మనల్ని, మనం ఆమెకి ఏమైనా ఉపకారం చేయాలా, ఆమెకి ఏమిటి లోటు, ఏమిటి సమస్య అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, అయ్యా ఆవిడికి సంతానం లేరు, కుమారులు లేరయ్యా అని చెప్తాడు. నేనేమంటున్నానంటే ఇన్నిసార్లు వచ్చి పోతున్నప్పుడు కనీసం ఆమె లోటు ఏంటో కూడా దైవజనుడికి చెప్పాలి మీరు గట్టిగా. అంటే దాంట్లో మొదటి మాట ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడతాడు అనేది గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమైందా? యాకోబు పత్రిక 1:26లో ఏముంది వాక్యం? ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి గలవాడిని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. వాడు ఏ పాపం చేయక్కర్లా, ఏ చెడ్డ పని చేయక్కర్లా, నోటికి కళ్ళెము లేకపోతే అసలు వాడు భక్తి అంతా కూడా వ్యర్థమే. అంటే నిజమైన భక్తుడు ఎవడైనా ఉంటే భూమి మీద వాడు మాక్సిమం ప్రాక్టీస్ చేయవలసింది మినిమం మాట్లాడడానికి. అనండి గట్టిగా మాట, మినిమం మాట్లాడడానికి మాక్సిమం ట్రై చేయాలనండి. మాక్సిమం సౌండ్ పెట్టి చెప్పండి. అమ్మమ్మా మినిమం మాట్లాడడానికి ఆమేనండి. ఎక్కడికి వెళ్ళామా ఏంటి మన పని చూసుకొని రావాలి. ఎదవెంకవైరులు సోది సొల్లు వాక్కూడదు. ఈ పదాలు ఇలాగే వాడడానికి నాకు ఇష్టమైంది, ఎందుకంటే మర్యాద చెప్తుంటే ఎక్కట్లేదు. మనము వ్యర్థమైన విషయములు మాట్లాడకూడదంటే ఎదుట పోతుంది, లోపల నాటుకోవట్లేదు, ఆ కోపం చేస్తుంది. చాలామంది మన తెలుగులో ఒక సామెత ఉంది, దాన్ని చూసినామంటే కలిసి వస్తాడు రాడని. వాడికి రూపాయి పని చెప్తే 3 రూపాయలు సర్దుకొస్తాడు డాడీ. చాలా డేంజరస్ ఫీల్స్ ఉంటుంది. ఇప్పుడు శిష్యుడు అలా ఉంటాడే కదా, ఎలీషా శిష్యుడు. ఎలీషాకేమో అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు, వీడిగా మొత్తం మ్యాటర్ తెలుసు వీడికి. అంటే అయ్యగారు ప్రార్థన చేసుకుంటే వీడు ఏం చేస్తున్నాడు అన్నమాట, వీడు అని ఎన్ని మాటలు చెప్తాడు తెలుసా. ఓకే, కుమారులు లేరండి, పాపం చాలా కాలం అయిపోయింది, సంతానం లేరు, భర్త కూడా ముసలాడు అయిపోయాడు. వీడు చాలా మాట్లాడుతున్నాడు. వీడికి అన్న అవసరమా? ఇవన్నీ నీ ఆత్మీయ తండ్రికి తెలియదు. ఆయన అంటే ప్రార్థనలో ఉంటాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నాడు. ఒక నమ్మకంగా దైవజనుని వెంబడిస్తూ ఫాలో అవుతూ శిష్యుడిగా ఉంటే కూడా ఆయన లైఫ్ స్టైల్ని వంట పెట్టించుకొని పనికిమాలిన తరాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ పూట ఎవరిని ఫాలో అవుతున్నారు? పలానా దైవజనుడు, ఏది ఉపదేశం పలానా, ఎవరు నడిపింపు అదే. మరి ఆయన లైఫ్ స్టైల్ మీద తేడా ఉందంటే వాక్యం వరకేనండి, తర్వాత మందంతా మందే. అంటే వాక్యం చెప్తాడు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ yes, ఆ తర్వాత ఈడి బుద్ధులు ఈడియే, ఈడి శారీలు ఈడియే, ఈడి కొండేలు ఈడియే, ఈడి సోది ఈడియే, పొరుల జోరికి పోవచ్చు, కొండెములు చెప్పుచు ఈ దరిద్ర లక్షణాలు ఒకటి పోదు. అంటే ఇన్ని సకల దుర్గుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తికి వాక్యం అంటే ఇష్టం, అది ఒకటే మంచి గుణం. వాక్యం ఇష్టం కనుక, వాక్యం బాగుంటుంది కనుక వస్తాడు. అసలు వాక్యం అంటే మా చర్చికి రావాలని అసలు మెత్తడు మావాడు. ఆ తర్వాత ఈడుకు నెప్పుకు మెత్తడు పాపంలో. వేస్ట్ కదా ఇదంతా. నేనేమంటున్నానంటే ఒకని భక్తి తెలిసిపోద్ది. వాగుడు కైలాగా నాన్ స్టాప్గా వాగుతోడకుండా ఒకడు పనికి మళ్ళీ వదరబోతూ నశించును అనే వాక్యం నేమ్ ప్లేట్ మీద రాసి పెద్ద ఫ్రేమ్ కట్టించి వాడు గిఫ్ట్ ఇవ్వటమే. అట్లా వాగ్గూడదు. ఎవడైనా భక్తి గలవాడని చెప్పుకొనుచు నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. ఈ దైవజనుడి యొక్క భక్తిలో మొదటి క్వాలిటీ ఏమిటంటే అతను ఆ ఇంటికి వెళ్తున్నాడు. కానీ ఎంక్వైరీలు కొంతమంది వెళ్తారు, కొంచెం ఏంటి సంగతిలో, ఏంటి విషయాలు, ఏంటి ఆయన నీకు ఎందుకు అవన్నీ, నువ్వు వెళ్ళిన పని చూసుకొని నోరు మూసుకొని రావాలి. ఏ ఇంటికి మీరు వెళ్ళినా అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. కాస్త సోది పిచ్చాపాటి కబుర్లు వ్యర్థమైన మాటలు మాట్లాడితే మీరు భక్తిహీనులే అని దేవుని వాక్యాన్ని బట్టి సేవకుడిగా నేను కర్రకండిగా చెప్తున్నాను మీకు. నేను అవసరమైందే మాట్లాడండి. ఈ మాట్లాడకపోయినా పర్వాలేదు, వదిలే ఈ మాట్లాడు మాకు. నువ్వు ఎంత మినిమం మాట్లాడుతావో ట్రై చేయి. అలాగ మౌనంగా ఉంటాడు ఎంతసేపు వచ్చినా అన్న సాక్ష్యం సంపాదించుకో.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బాలో రాళ్ళేసుకుంటాడు కాడ గోల వాగబాక దరిద్రం అని. ఆమేన్. హల్లెలూయా. వారి విషయాలు తెలుసుకోవాలని, వారి సంగతులు నాకు ఇలా కనపడింది ఏంటంటారు, వీడికి ఎంత ఇంట్రెస్ట్. ఈ మొత్తం పోస్ట్ మ్యాన్లకు ఉత్తరాలు సంచులు వేసుకుంటాడు, వెళ్ళి ఇంకో ఇంటికాడ ఎత్తాడు మళ్ళీ ఉత్తరం. మీకు ఈ రీజన్ తెలుసా, తెలీదా? మొన్న వెళ్ళాను నేను అని ఇదంతా మళ్ళీ అక్కడ పెడతాడు సలిమంట. ఈ కాగితాలను పోగేసి వాళ్ళ ఇంట్లో ఎత్తాడు మంటిడు. వీళ్ళందరూ కూడా సైతాన్ గడి పిల్లలు, చెత్త. ఇద్దరు మనుషులు కూర్చుంటే వాళ్ళిద్దరే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి. అక్కడ లేని మూడో మనిషి గురించి చెప్పిన ఆ సిస్టర్ అన్నమాట ఆడు సైతాన్ గడాడు. ఆడు సైతాన్ గడు, వినేవాడు కూడా సైతాన్ గడే. నేనేం చెప్పలేదండి, వారు చెప్తుంటే నువ్వు నీకెందుకు చెప్పాడు, నాకు చెప్పకుండా. నువ్వు సైతాన్ గడు కాబట్టి. అదే నా దగ్గర గొప్ప పగిలిపోద్ది కదా చెప్పడాడు. నువ్వు అలాగనియా అంటావు కాబట్టి నీకు చెప్తాడు. దొందే ఆడు చెప్పే దొంగ, ఇడినే దొంగ. వీళ్ళిద్దరికి మారుమనసు రావాలని మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు మనకు సంబంధం లేని విషయం కదా అది. ఇద్దరు మనుషులు ఉంటే చెప్పండి, అన్నా నీ దగ్గర నాకు ఇది నచ్చదని చెప్పు, నీ దగ్గర ఇది నచ్చిందని చెప్పు, వెరీ గుడ్. వాడు చెప్తాడు వెరీ గుడ్. అంతేగాని మీ ఇద్దరు కూర్చొని అక్కడ లేని మూడో మనుషులు మాట్లాడాలంటే సైతాన్ గడు సంతానం కాబట్టి ఎవడు మాట్లాడతాడుగా. చెడ్డ పనులు వద్దు. ఇలాంటి భక్తిహీనులు అంటే ప్రభుకి ఇష్టం ఉండదు. భక్తి కలిగిన వారే దేవునికి ఇష్టం. మీకు సింపుల్ చెప్తానండి ఒకటి. నోవహు తాగి పడిపోయాడు. చెప్పండి, నోవహు ఒంటి మీద గుడ్డ సొయ్యగోలేదు, గుడారంలో పడు దిగంబరంగా పడున్నాడు. అంత అడ్డగోలుగా తాగేసి మొత్తడైపోయాడు. మంచి పని అది. అంత అడ్డగోలుగా తాగి పడిపోవడం మంచి పనే. ఒంటి మీద వస్త్రపు సొయ్యి లేకుండా పడి దొరలటం మంచి పనే. చిత్రం ఏంటి తెలుసా, అన్నేమనలేదు. వాళ్ళ కొడుకే వెళ్ళాడు అని అనియా అన్నాడు. ఈ హాముగాడికి తరతరాలు వాడు శపించబడును గాకని దేవుడు చెప్పించాడు. ఎంత శాపగ్రస్తం అయిపోయిందంటే మన కనానీయులు వాళ్ళు చెడ్డోళ్ళు గొడవంట. ఆ కనానీయులు ఈ హాము సంతాతే. అబ్రహాం అంటాడు, రే ఎలియాజరు నా కొడుక్కి సంబంధం తీసుకురా. నువ్వు ఎవరైనా తీసుకురా కానీ ఆ కనానీయులు మాత్రం తేకరాలు చెరిపోయిన వాళ్ళు. ఎన్ని వందల తరాలకి శాపం వచ్చేసింది తెలుసా, ఎన్ని వందల సంవత్సరాల శాపం వచ్చింది తెలుసా. ఇంత శాపం హాము సంతతికి కనానీయులకి తరతరాలుగా ఆ వంశమే శాపగ్రస్తమైపడ్డ కారణం ఏంటి తెలుసా. వీడు చూసింది ఇంకో చోట చెప్పాడు. నా బాధ ఏంటంటే తాగిపడిపోయినాడికి ఏ శిక్ష లేదు, చూసి చెప్పినోడికి వచ్చేసింది. తప్పు చేసిన వాడి కంటే ఇలా చేశాడు అని చెప్పినోడికి ఎక్కువ శిక్ష ఉంది బైబిల్లో. ఆ తాగుబోతే ఎవడో సమర్థించట్లా, ఆ రేవాడికి ఉంటుంది దాన్ని కూడా నీకెందుకు. కానీ వేరొక గుడారములోకి తొంగి చూసే ఆసక్తి శాపగ్రస్తమైన లక్షణం. అది వేరొకరి కుటుంబంలోనికి, వేరొకరి జీవితంలోనికి, వేరొకరి వ్యవహారాల్లోకి మనము తొంగి చూసి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం. నీకు అర్థమైపోతే ఏంట్రా ఈ మధ్య కొంచెం తేడా ఉంది అని ఎంక్వైరీ. నీ నిద్రటదు, కడుపంతా తిప్పేస్తుంటుంది. మేము అద్దుకునేటప్పుడు గొర్రెల పనులు ఇంకొక తల్లిగారు పక్కన ఉండారు. మేము ఫోన్ ఇలా పెడితే పాపం వచ్చేసి ఎవరండి అయితే నీకెందుకండి అయ్యో చెప్పండి కడుపు పోతున్నా చెప్పండి. ఎన్నోసార్లు ఆమె భర్తను పిలిచి కూర్చోబెట్టి క్లాస్ పీకాం, ఇది చెడ్డ అలవాటు తప్పు అని వాళ్ళు వినకూడదు. చెప్తున్నాను సార్, ఎన్నిసార్లు చెప్పండి సార్, మీరన్నా గడ్డి పెట్టండి సార్ అని చెప్పేసి ఆయన దగ్గర గడ్డి బామంతా అయిపోయిందంట. నాకు చెప్పాడు. మేము కష్టపడ్డాం, నా భార్య కష్టపడింది. అయినా సార్ ఫోన్లు పెడితేనే ఎవరండి తమ్ముడు గారు, నీకు ఎందుకమ్మా తప్పు అట్లా అనకూడదు. అయ్యి బాబాయ్ నాకు కడుపు చెప్పండి బాబాయ్. ఎంత చెడ్డ వ్యక్తులంటే చెప్పలేం. యేసయ్య బిడ్డలకు ఈ విధానం అసహించేసుకోవాలి మనం. ఆ క్యారెక్టర్ నీలో ఉంటే నిన్ను నువ్వు ఎంత అసహించుకోవాలో అది నీ దగ్గర ఎవరు చూపెడితే ఆ దగ్గర కూడా అంత అసహ్యం ప్రదర్శించాలి. అప్పుడు రెండోసారి చెప్పడాడు. నువ్వు ఎవరికి ఇక్కడ ముచ్చట్లు అక్కడికి చెప్పే రకం కావాలి వాళ్ళు చెప్తుంటే అవునా బ్రదరు నాకు తెలియదండి నువ్వు కామాలు పెట్టుకుంటా సంచిలో మేటర్ వేస్తున్నావు అనుకో, ఆ చెత్తంతా నువ్వు ఎందుకు మోసుకుంటావు దరిద్రం అని నీ భారమే వేసుకొని వదిలేసావు. ఇంకా ఆడిది ఎందుకు వేసుకుంటున్నావు. తెలుగు సామెత చెప్పనా, గాలికి పోయేదాన్ని గాలికి తగిలించుకోకు, పెంట మీద దాన్ని ఇంటి మీద తెచ్చుకోకు. మంచి వాళ్ళందరూ ఆమేనండి.
వేరొకని గుడారంలోకి మనం తొంగి చూడకూడదు. ఆమేనండి. మనమే చూసుకోవాలి. కానీ ఏం చేయాలి? ఆకారం ఏం చేశాడు? శపితమైన వస్తువులను తన గుడాలను దాచిపెట్టుకుని అక్కడ ఏం లేనట్టు కత్తేసుకుని మొత్తం యుద్ధానికి వచ్చాడు. ఏయ్, ఇశ్రాయేలుకు జయము కలుగునగాక, యెహోవా హల్లెలూయా స్తోత్రం అని చెలరేకపోతున్నాడు సేనాధిపతి. మొత్తం దేశం అంతా ఓడిపోతుంది. సాష్టాంగ పడిపోయి ఉపవాసం ఏడిచేస్తున్నాడు యెహోషువ. గుడారములో పాలెములో పాపం ఉంచుకుని నా దగ్గర ఎందుకు గడుస్తున్నావు ఎలా అన్నాడు. మేమేం తప్పు చేసాం బాబు అని చీట్లు వేసాడు. చీట్లు అందరూ వేస్తే వీడి పేరుని వచ్చింది. వీడు కొత్తోడు కాదు, సేనాధిపతి కదా, వీడి పేరుని రావటం ఏంటి అని చెప్పేసి వస్తే గట్టిగా 4 వాయి పీకే పట్టి చెప్పేశాడు. అయ్యా, షీనార్ వస్త్రం, బంగారం, వెండి ఇది తెచ్చుకున్నాను, దాచుకున్నాను అని చెప్పి అన్నాడు. నీవెందుకు ఇంత శ్రమ మా మీదకి తెచ్చుతువే అని ఆకూరు లోయలోకి అతని కుటుంబాన్ని త్రోసివేసి రాళ్ళతో కొట్టి చంపేశారు. అంటే దేవుని బిడ్డలారా, మన గుడారంలో మనం చూసుకోకుండా మన గుడారంలో దాచిపెట్టింది ఆ లోపం, ఆ బలహీనత, ఆ తప్పు, ఆ తప్పుడు బుద్ధి, ఆ చాడీలో కొండెములు, ఈ పనికి మేల ఆసక్తి, ఈ దరిద్రం అంతా పెట్టుకుని ఏమీ లేకుండా గుడారాన్ని కవర్ చేసుకుని ఆ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్ను వచ్చి యుద్ధం చేస్తే నీ వల్ల అందరికీ ఓటమే. నీ వల్ల అందరికీ ఓటమే. మారాయ్ అలాంటి పాపిష్టి పనులు వద్దు. అలాంటి భక్తి మనం చేయకూడదు. ఈ దైవజనుడు భక్తి కలిగిన వాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే అతను చాలా తక్కువ మాట్లాడటమే. ఎంక్వైరీలో సోదిలేదు, వ్యర్థమైన ముచ్చట్లు పెడితే 2 మెతుకులు తింటాం. ఆమె సమక్షంలో ఆ గదిలో ఆ కిందన కూర్చొని వాళ్ళతో టైం పాస్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు కనుక, ఏదో ముళ్ళ మీద కూర్చున్నాడు కనుక ఈయన మనతో సోది పెట్టే రకం కాదని పైన రూమ్ కూడా సాగి వెళ్ళిపోయి అందులో కూర్చుంటాడు. వెళ్ళిపోతున్నాడు. వస్తా పోతా ఉన్నాడు కానీ ముచ్చట్లేమి అంత మినిమం. మనల్ని కదిపితే చర్చిలో వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు కూడా తెలుసు మనకి. వాడి కష్టాలు, వాడి అప్పులు, బాధలు మొత్తం మన దగ్గర అందరి హిస్టరీ, అందరి డేటా ఉంటుంది. ఎందుకని? మన ఉద్యోగం అదే కదా. మనది ఎంత అసహ్యమైన క్వాలిటీయో అర్థం చేసుకుంటే ఆ బాబతులు ఎవడున్నా సరే ఈ రోజే దాన్ని చరమగీతం పాడి నేను ఎలీషా లాంటి భక్తి చేయాలి అని ఒక తీర్మానం రండి. శ్రమలో, కష్టంలో, నిందలో, దుఃఖంలో, బాధలు, అవమానాలు ఉంటే నువ్వు చేతనైతే ఆదరించు. అసలు ఏం జరిగింది నాన్న ఎంక్వైరీ చేయకు. ఎవరు ఆమెనట్లేదండి, అలవాటు అయిపోయింది, దెబ్బ తినేసేస్తుంది. ఇప్పుడు గబుక్కున్నా నువ్వు రాగదు కదా, గబుక్కున్నా మేము ఎంక్వైరీ చేసేయాలి. ముందు డేటా మొత్తం లాగేయాలా, దాన్ని మొత్తం మన దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలా. సందర్భం వచ్చినప్పుడు ఆ డేటా ఓపెన్ చేయాలా. ఈ మెమరీ కార్డ్ ఎంత ఉందిరా బాబు, భూమి మీద అందరు ముచ్చట్లు నీ దగ్గర ఉన్నాయి. మారు మనసు పొందిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరిష్టులు? భక్తి కలిగిన వారు భూమి మీద. ఆమేన్. వారు శ్రేష్ఠులని వాక్యం చెప్తా ఉంది. ఏమిటా భక్తి అని అడిగితే ఎలీషా జీవితంలో మనం చూస్తుంటే చాలా తక్కువ మాట్లాడతాడు. పనుల జోలికి పోడు, ఇతరుల విషయాలు పట్టించుకోడు. తన దృష్టికి ఏదైనా విషయం వస్తే ప్రార్థించడం తప్ప ఆసక్తి కలిగి వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు ఎంక్వైరీ చేసే వ్యవహారం అతని దగ్గర లేదు. ఈ క్వాలిటీ ఉన్నవాడు భక్తి కలిగిన వాడు. అది మనం వంట పట్టించుకోవాల్సిన పాయింట్. ఆ తదుపరి దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరొక మాట మీరు చదవాలని మనం చేస్తాను. ఇంత మంచి క్వాలిటీ ఉన్న దైవజనుడు కదా, అతని స్థాయి ఇంకోటి చెప్తాను. అతను మేడగదికి ఎక్కి వెళుతూ ఉండగా ఈ వెనకాల వస్తూ ఉంది. వెనక చూశాడు, శిష్యుని పిలిచి ఆవేంటి వస్తుంది, ఏమైనా కష్టంలో ఉందా, మనం ఏమైనా సహాయం చేయాలా, రాజులకు ఏమైనా మనవి చేయాలా అంటాడు. అంటే ఆయన పొజిషన్ ఏంటి చెప్పండి. రాజుగారికి ఒక మాట ఫోన్ చేసి కబురు పంపి, ఆ బిడ్డ మన బిడ్డే, ఏదన్నా సహాయం చేయగలిగితే చెయ్యి. రాజులకు సిఫారసు చెయ్యగలిగినంత స్థాయి ఉన్న వ్యక్తి, కానీ రాజు కాదు. ఈనాటి భక్తులందరూ ఈ మాట వినాలి. రాజును ప్రభావితం చేస్తాడు. ఆ రాజుగారే ఇతని కాళ్ళు పట్టుకుని ఇశ్రాయేలు వరకు రథము నీవే, రౌతు నీవే అని ఒప్పుకునే స్థాయి అయింది. మొత్తం దేశాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ కుర్చీ ఎక్కలేదు. నా సిద్ధాంతం ఇదే, ఇప్పటికీ ఎప్పటికీ చెబుతున్నాను నేను. మనము రాజులను ప్రభావితం చేయగలిగినంత స్థాయిలో ఉండొచ్చు, కానీ మనమే రాజ్యం ఎక్కకూడదు. వి క్యాన్ బి కింగ్ మేకర్స్, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మనం ఉండటానికి దైవజనుడు ఇష్టపడకూడదు.
మనకు పెద్ద దైవజనుడు నాతో మాట్లాడుతూ చాలా కోపంగా నన్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఏమని ప్రసంగించారంటే, ఇలా చెప్తుంటే కొన్ని చోట్ల విని, యోసేపు రాజు అయ్యాడు, దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు, మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు అని గొప్ప చెప్తారు. మరి నేను అవుతానంటే వద్దంటారంటారా మీరు అని కలబడిపోతున్నాను నా మీద. టార్గెట్ నేనే ఆ ప్రసంగానికి. నేను అన్నాను, యోసేపు కానీ దానియేలు కానీ మొర్దెకై కానీ వాళ్ళు దైవజనులు కాదు, వాళ్ళు యాజకులు కాదు, వారు లేవీయులు కాదు, వాళ్ళు సంపూర్ణ సేవకు పిలువబడ్డవారు కాదు, వాళ్ళు మంచి పరిశుద్ధమైన దేవుని బిడ్డలు. నేనేమంటున్నాను, నీ సంఘములో దానియేలును రైస్ చేయి, నీ సంఘములో మొర్దెకైని తయారు చేయి, నీ సంఘంలో ఎస్తేరును తయారు చేయి, నీ సంఘంలో బిడ్డలను ఎంకరేజ్ చేసి వారిని ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను పంపించు. దేశం యొక్క కీలక స్థానాల్లో దేవుని భయము కలిగిన బైబిల్ చేత పట్టుకునే బిడ్డలు నువ్వు చాబెట్టు. అంతేగాని వీళ్ళందరినీ గుళ్ళబెట్టి నువ్వు వెళ్ళిపోతానంటే చర్చి రాజకీయాల్లోకి. మరి వీళ్ళు వారిని చేసుకుని నువ్వు అక్కడ ఎక్కితే ఇక్కడ వాక్యం కూడా చెప్తాడు రా. ఆమేన్. ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులను తయారు చేయాలి. కానీ మనం సేవకు పిలువబడిన వాడు పక్కన పెట్టి, నేనైతే పార్లమెంట్ లెక్క బాగా మనం ప్రసంగం అనమాట కదా, అక్కడ ఎవడు గంటల కొద్దీ నీటి ప్రసంగం వెళ్ళిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్ప. ఇవన్నీ తింగర పనులండి, తింగర పనులు వద్దు. మనం పిలువబడ్డ పనికి కన్ఫైన్ అయిపోయి ఉండాలి. మనం మీ పిలుపు ఎయిర్పోర్ట్ ఇట్లా ఒకసారి చూసుకో జాగ్రత్తగా రాశాడు పేతురయ్య గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన కంపెనీలో ఒక పోస్ట్కి మనం అపాయింట్ అయిన తర్వాత ఇంకోటి చేద్దామంటే కుదరదండి, కుదరదు. కఠినమైన సామెతలు వాడక నాకు మనసు లేదు. మన పని మనం చేసుకుందాం, అర్థం చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. కనుక దైవజనుడు తన స్థాయి ఎంతున్నా, రాజులే గజగజ వణుకుతున్నా, తన పనికి పరిమితమై ఉన్నాడు, తన పనికి అంకితమై ఉన్నాడు. వేరొక దాంట్లో అతను దిగజారే పని చేయలేదని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీ పలుకుబడి ఎంతున్నా, నీ యొక్క ప్రాబల్యం ఎంతున్నా, దేవుడికి అప్పగించిన నమ్మకం ఉండడానికి ప్రయాసపడాలి. ఇది భక్తి పరుల లక్షణం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా.